హలో ఫ్రెండ్స్, ఎపిటెట్ ప్రిపేర్ అవుతుంటే వారు మరి ప్రీవియస్ జరిగినటువంటి పేపర్ ఒకసారి చూసినట్లయితే 2024 సెషన్ 2లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక 3-4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. మొదటి ప్రశ్న, ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. చూడండి, ఏ కారకం మరి భావోద్వేగంపై సహేతుకమైన నియంత్రణ కలిగి ఉంటాడు అని ఒక ప్రశ్న అడిగింది. ఇక్కడ మనం 4 ఆప్షన్లు జరిగింది. జీవ సంబంధ జన్మసిద్ధమైన కారకం ఒకటి, భావోద్వేగ కారకం, అలాగే ప్రజ్ఞాకారకం, సామాజిక కారకం. ఇక్కడ మనకి 4 ఆప్షన్లో సరైన ఆప్షన్ చూసినట్లయితే ప్రజ్ఞాకారకం అనేది చూద్దాం. రైట్, ప్రజ్ఞాకారకం. ఇది ప్రజ్ఞాకారకం అనేది ఎందుకు అయింది అనేది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే చూడండి, ప్రజ్ఞ అనేది ఒక మానసిక కారకం. ఇది భావోద్వేగాలకు నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి తన భావోద్వేగాలను విశ్లేషించడానికి, వాటి కారకాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటికి తగిన ప్రతిస్పందనను ఎంచుకోవడానికి ప్రజ్ఞ సహాయపడుతుంది. దీనివల్ల వ్యక్తి అప్రమత్తంగా స్పందించకుండా నియంత్రణలో ప్రవర్తిస్తాడు. ఈ ప్రజ్ఞ భావోద్వేగ నియంత్రణకు చాలా అవసరం. కాబట్టి ప్రజ్ఞ అనేది సరైన జవాబుగా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? చూడండి, ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూ అంటే భావన ఎవరు తీశారంటే చార్లెస్ బాబేజ్, అలాగే జాన్ వ్యాక్స్ న్యూమన్, విండ్ సర్ఫ్, సర్ టిమ్ బెర్నర్స్. ఇది మనకి సరైన జవాబు చూసినట్లయితే సి, విండ్ సర్ఫ్ కాకుండా సర్ టిమ్ బెర్నర్స్లీ. చూద్దాం రైట్ రాంగ్. ఎస్, ఈ ప్రశ్న జవాబు వచ్చేసి డి ఆప్షన్ సరైంది, సర్ టిమ్ బెర్నర్స్ లీ. ఎందుకు అయింది సరైన జవాబు చూద్దాం. ఒకసారి ఎక్స్ప్రెషన్ చూద్దాం. మనం వివరణ చూసినట్లయితే సర్ టిమ్ బెర్నర్స్ లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నారు. అతను మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ ఎడిటర్ మరియు వెబ్ సర్వీస్ సృష్టించారు. ఇది ఇంటర్నెట్కు పునాది వేసింది. కాబట్టి ఇది మనకి డి ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డి ఆన్సర్ ద రైట్ ఆన్సర్. తర్వాత 3 ప్రశ్న చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వారిలో ఒకటి నిజం కాదు. చూడండి, బాల్య దశలో వికాసానికి సంబంధించి అది నిజం కాదు అంటే 3 నిజాలు ఉంటాయి, ఒక నిజం కాదు. అది ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే మూడో ఆన్సర్ అనేది పిల్లవాడు మంచి చెడుల మధ్య బెదిరించేటప్పుడు నైతిక భావన ప్రాముఖ్యత కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. మనం రైట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. ఇది డి ఆన్సర్ చూద్దాం. రైట్ రాంగ్ అనేది. ఎస్, డి ఆన్సర్ అనేది పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. కాబట్టి ఇది డి ఆన్సర్ రైట్ అయింది. ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పియాజే నైతిక సిద్ధాంతం ప్రకారం పిల్లలు బాల్య దశలో 4-7 సంవత్సరాలు ప్రాయత నైతికత దశలో ఉంటారు. ఈ దశలో పిల్లవాడి నైతికత తల్లిదండ్రులచే విధించబడిన నియమాలు మరియు బాహ్య అధికారంపై ఆధారపడి ఉంటుంది. స్వయం పాలక నైతికత అనేది అటానమస్ మొరాలిటీ అంటే పిల్లవాడు తన సొంత సూత్రాల ఆధారంగా నైతికతను పెంచుకోవడం. అలాగే ఈ కౌమార దశలో 10 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కూడా జరుగుతుంది. కాబట్టి మనకి సరైన జవాబు వచ్చేసి డి, పిల్లవాడు ఈ దశలో స్వయంపాలక నైతికతను పెంపొందించుకుంటాడు. తర్వాత 4వ ప్రశ్న చూద్దాం. 4th క్వశ్చన్, శిశువు వస్తు శాశ్వతత్వం అనే భావన సుమారు ఏ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది? చూడండి, శిశువు శాశ్వతం నాది అనేటువంటి భావన అనేది ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అనేటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నోట్ డౌన్ చేయండి. చూడండి, ఇది మొదటి 21 రోజులు కాదు, ఇది 8 నెలలు, 0 నుంచి 8 నెలలలో. మరి చూద్దాం సి అనేది రైట్ రాంగ్ అనేది. రైట్, సి అనేది రైట్ ఆన్సర్. చూడండి, శిశువు మా వస్తువు శాశ్వత భావన అనేటువంటి సుమారుగా ఏ వయసు అంటే ఇది 8 నెలలు ఆన్సర్. ఇది ఎందుకు రైట్ అయింది 8 నెలలు చూద్దాం ఒకసారి మనం వివరణ చూసుకుంటే వస్తువు శాశ్వతం అనే భావన చూడండి, వస్తువులు చూడకపోయినా, వినకపోయినా లేదా తాకకపోయినా అవి ఉన్నాయి అని అర్థం చేసుకోవడం. జీన్ పియాజే సృజనాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ భావన సంవేదన దశలో సాధారణంగా 8 నెలల వయసులో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది మనకు సరైన జవాబు వచ్చేసి సి అనేది సరైన జవాబు. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. పెరుగుదల వికాస దశలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైంది కాదు. చూడండి, కౌమార దశకు సంబంధించి సరైంది కాదన్నాడు. కౌమార దశ ఏంటి సరైంది కాదంటే ఇక్కడ
కౌమరులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఇది సరైనది కాదు. అది చూద్దాం. ఎందుకు చూద్దాం రైట్ ఆర్ రాంగ్ అనేది సమాధానం. యెస్. ఇది రైట్. కౌమరులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. చూడండి ఇది ఎందుకు రైట్ అయిందనేది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే ప్రశ్న ఏంటంటే పెరుగుదల వికాస దశలో కౌమర దశకు సంబంధించి ఈ దశలో ఒకటి సరైనది కాదు. ఈ ప్రశ్నది సి అనేది కౌమరులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శించేది సరైన జవాబు కాదు. ఎందుకంటే కౌమరులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు అనే వాక్యం సరికాదు. కౌమర దశలో లైంగిక వైరుధ్యం అలాగే లింగాల మధ్య శత్రుత్వం అనేది సాధారణ లక్షణం కాదు. దీనికి విరుద్ధంగా ఈ దశలో యువకుల మధ్య సామాజిక సంబంధాలు మరియు స్నేహాలు అభివృద్ధి చెందుతాయి. ఇతర ఎంపిక కౌమర దశ లక్షణాలు సరిగ్గా పేర్కొనబడతాయి. అయితే ఇది సరైనది కాదు. రైట్. తర్వాత మనం 6 ప్రశ్న చూద్దాం. 6th క్వశ్చన్. భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. చూడండి భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు అన్నాడు ఇందులోనే. అది సరైన జవాబు అనేది చూసినట్లయితే ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది సరైనది కాదు. ఇటువంటి సరైనది కాని వ్యక్తి అడుగుతున్నాడు కాబట్టి మనం ఎక్కువగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎప్పుడైతే సంబంధించున్నామో ఇటువంటి క్వశ్చన్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజ్ఞ అనేది లక్షణం కాదు. చూడండి భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం అనేది సరైన లక్షణం కాదు. ఇది ఎందుకు కాదని వివరణ చూద్దాం. భావోద్వేగ ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తి తన భావోద్వేగాలను ఇతర భావోద్వేగాలకు అర్థం చేసుకుని నిర్వహించగలిగే సామర్థ్యం, ఆందోళనకు గురి కావడం మరియు ఎక్కువ ఆలోచించడం అనేది భావోద్వేగ ప్రజ్ఞకు వ్యతిరేకం. ఇవి భావోద్వేగాలు సరిగ్గా నియంత్రించకపోవడానికి సూచిస్తుంది. ఇతర ఎంపికలు ఒకరి భావోద్వేగాలకు తెలుసుకోవడం, భావోద్వేగాలు గుర్తించడం, సంబంధాలను నిలుపుకోవడం మరియు స్వీయ ప్రేరణ కలిగి ఉండటం ఇది భావోద్వేగ ప్రజ్ఞ యొక్క లక్షణాలుగా మనం దీనికి చెప్పుకోవచ్చు. తర్వాత 7 ప్రశ్న చూద్దాం. 7th క్వశ్చన్. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. చూడండి వైవిధ్యాలు అనేవి ఒక వ్యక్తిలో ఒకలాగా ఉంటాయి కాబట్టి వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే దాన్ని వ్యక్తంతర భేదాలు, వ్యక్తంతర్గత భేదాలు ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ వస్తుంది కాబట్టి ఇది మనకి దగ్గర 4 ఆప్షన్స్లో వ్యక్తంతర్గత భేదాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే వైవిధ్య భేదాలు, వ్యక్తంతర భేదాలు రైట్. ఏ ఆన్సర్ అనేది రైట్ అయింది. ఏ ఆన్సర్ ఎందుకు రైట్ అయిందో ఒకసారి చూద్దాం. వివరణ చూద్దాం. ఒకే వ్యక్తిలో ఉండే సామర్థ్యాలు లేదా లక్షణాలు వైవిధ్యాలను వ్యక్తిగత భేదాలు అని అంటారు. ఉదాహరణకు ఒక విద్యార్థి సైన్స్లో మంచిగా ఉండవచ్చు కానీ గణితంలో అంతగా రాణించకపోవచ్చు. అయితే వివిధ వ్యక్తుల మధ్య ఉండే తేడాను అంతర్ వ్యక్తిగత భేదాలు అని అంటారు. రైట్. తర్వాత మనం 7వ క్వశ్చన్ అయిపోయింది. 8వ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. అంటే సమస్యాత్మకమైన వయస్సు, అన్వేషణ వయస్సు. చూడండి పూర్వ బాల్య దశను ఎలా అంటారని మనకి A, B ఇచ్చాడు. అంటే ఇక్కడ సరైనటువంటి జవాబు మనం చూసినట్లయితే సమస్యాత్మక వయస్సు, అన్వేషణ వయస్సు అంటే A, B 2 చూద్దాం. 2 కూడా అవ్వచ్చు. ఎందుకంటే పూర్వ బాల్య దశ ABలు 2 ఒకసారి చూద్దాం. రైట్. ABలు 2 అంటే సమస్యాత్మక వయస్సు, అన్వేషణ వయస్సు అనేది 2 అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి 2 అనేది ఒకసారి వివరణ చూసినట్లయితే పూర్వ బాల్య సాధారణంగా 2 నుండి 6 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలు కొత్త విషయాలను తెలుసుకోవడానికి, అన్వేషించడానికి ఆసక్తి చూపుతారు. అందుకే దీనిని అన్వేషణ వయస్సు అని కూడా అంటారు. ఈ సమయంలో పిల్లలు తరచుగా వారి పరిధులను పరీక్షించడం కోసం కోపాలు ప్రదర్శించడం వంటివి చేస్తారు. అందుకే దీనిని సమస్యాత్మక వయస్సు అని కూడా అంటారు. రైట్. అయితే ఇందులోని మనకి పూర్వ బాల్య దశకు ఇలా కూడా అంటారంటే ఇది సమస్యాత్మక వయసు, అన్వేషణ వయసు కూడా అంటారు కాబట్టి ఇది మరి సి ఆన్సర్ అనేది సరైన జవాబు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ డౌన్ చేసుకునేది కూడా. ఆర్మీ బీటా పరీక్ష అనేది చూడండి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్మీ బీటా పరీక్ష అనేది ఇది దేనికి ఉపయోగిస్తారు అనేది మనకి ఇక్కడ అడిగాడు కాబట్టి ఇది శాబ్దిక సామూహిక పరీక్ష లేదా శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞ పరీక్ష, శాబ్దిక వైయక్తిక ప్రజ్ఞ పరీక్ష, శాబ్దికేతర వైయక్తిక ప్రజ్ఞ పరీక్ష. ఇది ఎన్నిసార్లు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఆర్మీ బీటా పరీక్ష అనేది మనకి శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. రైట్. బి ఆన్సర్ అనేది సరైన జవాబు. ఎందుకు ఇది బి ఆన్సర్ సరైన జవాబు అయింది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే ఆర్మీ బీటా పరీక్ష మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడ్ స్టేట్స్లో అభివృద్ధి చేయబడిన ఒక శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞ పరీక్ష. ఇది ఇంగ్లీష్ మాట్లాడని మరియు నిరక్షరాస్యులున్న సైనిక ప్రజ్ఞను అంచనా వేయడానికి రూపొందించబడింది. ఇది చిత్రాలు మరియు దృశ్య సామాగ్రిని ఉపయోగించి ప్రజ్ఞను కొలిచేది కాబట్టి ఇది ఒకేసారి మరి పెద్ద సమూహాలను నిర్వహించగలిగే శాబ్దికేతర పరీక్ష. రైట్. తర్వాత 10వ ప్రశ్న చూద్దాం. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య.
ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్‌లో అడిగిన ప్రశ్నలండి ఇయన్నీ కూడా. మీరు జాగ్రత్తగా చూడండి. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాల పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. అంటే ఇది ఎన్ని 40, 50, 60, 68 అనేటువంటి ఇక్కడ మనకి 10 ప్రశ్నల్లో సరైన జవాబు చూసినట్లయితే 40 చూద్దాం. 40 రైట్. 40 రైట్ ఆన్సర్ అయింది. మరి వివరణ చూసినట్లయితే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ డాట్ టెస్ట్ అనేది వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాన్ని వివిధ రంగాల్లో కొలవడానికి ఉపయోగించే పరీక్ష. డాట్లో ప్రాదేశిక సంబంధాలు పరీక్ష అనేవి ఒక వ్యక్తి యొక్క త్రిమితీయ వస్తువులను ద్వితీయ నమూనాల నుండి ఊహించగల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి 40 అంశాలు అనేది ఉంటాయి. రైట్. తర్వాత 11 ప్రశ్న చూద్దాం. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది. చూడండి, జేబీ చాప్లిన్ ప్రకారం అతను ఇచ్చినటువంటి అంశాలు అభిరుచికి సంబంధించినటువంటి కింది వాటిలో ఒకటి సరికాదంట. అంటే 3 సరైనవి, ఒకటి సరికాదు. అది ఏంటనేది ఒకసారి చూసినట్లయితే మనకి వైఖరి, అనుభూతి, ప్రేరణ స్థితి, సామర్థ్యం. సామర్థ్యం అనేది కాదు. చూద్దాం. రైట్, సామర్థ్యం. ఎందుకు సామర్థ్యం కాదు? చూడండి ప్రశ్న. జేపీ చాప్లిన్ ప్రకారం అభివృద్ధికి సంబంధించిన క్రింది ఇవ్వబడిన నమూనా సరికానిది అనేది సామర్థ్యం. రైట్ ఆన్సర్. జేపీ చాప్లిన్ ప్రకారం వివరణ చూసినట్లయితే జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచి అనేది ఒక అనుభూతి, ఒక ప్రేరణ స్థితి మరియు ఒక వైఖరి సమ్మేళనం. అయితే ఇది సామర్థ్యంతో సమానం కాదు. ఒక వ్యక్తికి ఒక పనిపై ఎక్కువ అభిరుచి ఉండవచ్చు, కానీ ఆ పనిని సరిగ్గా నిర్వహించడానికి సామర్థ్యం ఉండకపోవచ్చు. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి డి ఆన్సర్ అనేది సరైనటువంటి జవాబు. రైట్. 11 ప్రశ్న చూద్దాం. ఇప్పుడు 12 ప్రశ్న 12 ప్రశ్న 12th క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ మరిన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సైకాలజీ అలాగే తెలుగు కంటెంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, 12 ప్రశ్న చూద్దాం. వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వనలో ఒకటి సరైనది కాదు. చూడండి, వైఖరుల మాపనలకు రూపొందించిన వ్యక్తి సంబంధించిన ఇది ఇందులో వైఖరి మాపనకు సంబంధించింది ఒకటి సరైనది కాదన్నాడు. ఇది గట్మన్, లైకార్డ్ అలాగే బోగడాస్, స్ట్రేంజర్. చూసినట్లయితే ఇది 12 ప్రశ్న సరైన జవాబు చూసినట్లయితే స్ట్రేంజర్. చూడండి, స్ట్రేంజర్ అనేది చూద్దాం. రైట్, స్ట్రేంజర్ అనేది సరైన జవాబు. ఇది సరైనది కాదు. అంటే ఇక్కడ వైఖరి మాపన రూపొందించిన వ్యక్తులకు, అంటే వైఖరి మాపన రూపొందించినది సరికానిది స్ట్రేంజర్ అనేది సరైనది కాదు. ఎందుకంటే వైఖరులు కొలవడానికి స్కేలను రూపొందించిన వారిలో థర్స్టన్, లైకార్డ్, గట్మన్ మరియు బోగడాస్ ఉన్నారు. స్ట్రేంజర్ ఒక జర్మనీ తత్వవేత్త మరియు మనస్తత్వవేత్త. అతను విలువను ఆధారంగా చేసుకొని మూర్తిమత్వాన్ని 6 రకాలుగా వర్గీకరించారు. అందువల్ల స్ట్రేంజర్ వైఖరి మాపనలను అభివృద్ధి చేసిన వ్యక్తి కాదు. రైట్, ఇది డి ఆన్సర్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 13 ప్రశ్న చూద్దాం. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తిగా పరిశీలన ఈ తరహాకు చెందింది. చూడండి, అసంపూర్తి పరిశీలన. ఏంటి అసంపూర్తి పరిశీలన అనేది? ఏ అవగాహన అవరోధాలు చూద్దాం. మనకి సరైన జవాబు చూద్దాం. ముందు అవగాహన అవరోధాలు అనేవి సరైన జవాబు. ప్రజ్ఞా అవరోధాలు, ఈ రెండిట్లో మనకు ఒకటే సరైన జవాబు వస్తుంది. ఇది చూద్దాం. 2 అవగాహన, ప్రజ్ఞా పరీక్ష. అవగాహన చూద్దాం. అవగాహన అవరోధాలు అనేది సరైన జవాబుగా చూద్దాం. రైట్ రాంగ్ అనేది? ఎస్, రైట్. అవగాహన అవరోధాలు. ఇది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే అసంపూర్తి పరిశీలన అనేది సృజనాత్మకత ఒక అవరోధం. ఇది అవగాహన అవరోధాలు అనే వర్గానికి చెందింది. ఈ అవరోధాలు ఒక వ్యక్తి ఒక సమస్య లేదా పరిస్థితిని చూసే విధానానికి సంబంధించినవి. ఒక వ్యక్తి ఒక సమస్యకు సంబంధించిన అన్ని అంశాలలో గమనించడంలో విఫలమైతే అతను సృజనాత్మకత పరిష్కారాలను కనుగోలేడు. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన జవాబు వచ్చేసి సృజనాత్మకతకు వినియోగించే వాటిలో అసంపూర్తి పరిశీలన అనేది అవగాహన అవరోధాలు. తర్వాత 14 ప్రశ్న చూద్దాం. 4th క్వశ్చన్. చూడండి, ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఏ రకానికి చెందింది? చూడండి, ఒక ఉపాధ్యాయుడు ఒక పుష్పాన్ని చూపిస్తున్నప్పుడు విద్యార్థుల్లో కలిగి ఉండే ఆలోచన ఎటువంటిది? అంటే విభిన్న ఆలోచనలు, ఊహాత్మక ఆలోచన, అమూర్త ఆలోచనలు, మూర్త ఆలోచన. ఇక్కడ మనకి 14 ప్రశ్నలో సరైన చూసినట్లయితే విభిన్న ఆలోచన కాదు, మూర్త ఆలోచనలు. ఇది మూర్త ఆలోచన. చూద్దాం రైట్ రాంగ్ అనేది. రైట్, మూర్త ఆలోచన రైట్ అయింది.
చూడండి ఈ మూర్త ఆలోచన ఎందుకు రైట్ అయిందో ఒకసారి మనం వివరణ చూసినట్లయితే, మూర్త ఆలోచన అనేది ప్రస్తుత ఉన్న వస్తువులను, సంఘటనలను మరియు పరిస్థితులపై దృష్టి పెట్టి ఆలోచన విధానం. ఒక ఉపాధ్యాయుడు ఒక పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు విద్యార్థులు ఒక భౌతిక వస్తువుల గురించి నేరుగా చూసి నేర్చుకుంటారు. ఈ రకమైన ఆలోచన వాస్తవ ప్రపంచంలోని వస్తువులు మరియు అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి డి మూర్త ఆన్సర్ అనేది మూర్త అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 15 ప్రశ్న చూద్దాం. గమ్యాన్ని గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన అని నిర్వహించింది ఎవరు? చూడండి గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన అనేది ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు? వుడ్వర్త్, స్కిన్నర్, గారెట్ అలాగే మన్. మరి మనకి 15 ప్రశ్నలో సరైన జవాబు వచ్చేసి గారెట్. చూద్దాం గారెట్ రైట్ రాంగ్. ఎస్ గారెట్ అనేది రైట్ అయింది. ఎందుకు రైట్ అయింది అని చూసినట్లయితే అదే ప్రశ్న వివరణ చూద్దాం. చూడండి వివేచనను గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే మరి అని హెన్రీ గారెట్ మనస్తత్వ శాస్త్రవేత్త నిర్వహించారు. ఈ నిర్వచనం ప్రకారం వివేచన అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్య ఆధారిత ప్రక్రియ. రైట్. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచన వివేచన అనేది మనకి గారెట్ వారు నిర్వచనం ఇవ్వడం జరిగింది. కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 16 ప్రశ్న చూద్దాం. 16th క్వశ్చన్ చూడండి. కింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష అనేది రోషాక్ స్థిరమాల పరీక్షలు, వ్యాకపూర్ణ పరీక్షలు, అలాగే మనకి 16ది ప్రశ్నావళి. చూడండి ప్రక్షేపేతర పరీక్ష అనేది ప్రశ్నావళి సంబంధించింది. సి ఆన్సర్ అనేది సరైన జవాబు చూద్దాం. రైట్ ఆన్సర్. ఎస్ సి అనేది రైట్ ఆన్సర్. ఇది ఎందుకు సి అనేది రైట్ అయింది చూసినట్లయితే వివరణ. ప్రశ్నావళి వంటి ప్రక్షేపేతర పరీక్షలు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి అలాగే ప్రత్యక్ష మరియు నిర్ణయాత్మక విధానాన్ని ఉపయోగిస్తాయి. అయితే ఇటువంటి పరీక్షల్లో ప్రశ్నలు సూటిగా ఉంటాయి. దీనిలో భిన్నంగా రోషాక్ స్థిరామార్కుల పరీక్ష, వాక్యపూర్ణ పరీక్ష మరియు మనోప్రేక్షక పరీక్ష అనేవి ఒక వ్యక్తి యొక్క అపస్మారక ఆలోచనలు మరియు భావనలు అంచనా వేయడానికి అస్పష్టమైన ఉద్దీపనలు ఉపయోగించే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. రైట్. తర్వాత ఇంకా మనకి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 2-3 క్వశ్చన్స్లో ఈ వీడియో క్లోజ్ అవుతుంది. చూడండి 17 ప్రశ్న చూద్దాం. 17th క్వశ్చన్. హిప్పోక్రటిస్ మూర్తిమత్వం రూప సిద్ధాంతాల ప్రకారం విషణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం. చూడండి హిప్పోక్రటిస్ మూర్తిమత్వలో రూప సిద్ధాంతాల ప్రకారం విషణువు మూర్తిమత్వ రకం ఉండే ఆధిపత్య ద్రవం. అంటే ఇక్కడ ఆధిపత్య ద్రవం అనేది ఏది అడుగుతున్నాడు? ఇక్కడ అధిపత్య ద్రవం అనేది చూసినట్లయితే రక్తము, పసుపు, వర్ణస్వైత్యం కాదు, శ్లేషం కూడా కాదు, నల్లని పైత్యరసం. ఇది డి అనేది ఆన్సర్ అవ్వచ్చు. చూద్దాం. హిప్పోక్రటిస్ మూర్తిమత్వం రూప సిద్ధాంతం ప్రకారం విష్ణువు మూర్తిమత్వంలో రకంలో ఉండే ఆధిపత్య ద్రవం అనేది నల్లని పైత్యరసం. రైట్. ఎందుకు అయింది నల్లని పైత్యరసం? చూడండి హిప్పోక్రటిస్ యొక్క మూర్తిమత్వ సిద్ధాంతం ప్రకారం విషణువు అనే మూర్తిమత్వం రకం విచారకమైన, నిరాశకరమైన మరియు ఆందోళన కలిగిన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మూర్తిమత్వం రకం నల్లని పైత్యరసం మొదలైన ద్రవం ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడుతుందని భావించారు. తర్వాత 18 ప్రశ్న. రమేష్ కుక్కలతో ఆడుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? ముందు ఇటువంటి క్వశ్చన్ చాలా వచ్చాయి. చూడండి రమేష్ కుక్కలతో ఆడుకుంటున్నాడు. ఆడుకోవడం అనేది ఉపగమన. కుక్క కరుస్తుంది భయం ఉపయోగపడుతుందో అది పరిహారం అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అనేది ఉపగమన పరిహారం అవుతుంది. చూడండి సరైనది ఏ ఆన్సర్ అనేది సరైంది. రైట్. ఉపగమన పరిహారం చెప్పినట్లనే ఉపగమన పరిహార సంఘర్షణ అనేది ఒక లక్ష్యం. ఒకే లక్ష్యం లేదా వస్తువు ఆకర్షణీయ మరియు ఆకర్షణీయమైన లక్షణాలు కలిగి ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఈ సందర్భంలో రమేష్ కుక్కతో ఆడుకుంటున్నాడు, ఆకర్షితుతున్నాడు, ఉపగమన. కానీ అది తనకు కలుస్తుందని భయపడుతున్నాడు, పరిహారం. ఇది ముందు గురించి ఆన్సర్ చెప్పాను వీడియో. ఈ మరికొన్ని వీడియోల్లో ఉపగమన పరిహారం. మనకేమైనా లాభం అవుతుంది, మనకేమైనా అడ్వాన్స్ అవుతుంది అనేది ఉపగమన, దానివల్ల నష్టం అవుతుంది అనేది పరిహారం. ఇవి గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ డౌన్ చేసుకోండి. 19వ ప్రశ్న. ఈ క్రింది వానిలో కుంఠనానికి దారితీసే కారకం ఏది? కుంఠనానికి దారితీసే కారకం ఏది అడుగుతున్నాను. ఇందులోనే సరైన జవాబు వచ్చేసి కుంఠనాలు ప్రజ్ఞాస్థాయికి ఎక్కువగా ఉండడం. కుంఠనానికి ఇది మనకి ఎక్కువ దారితీసే ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం.
రైట్. ప్రజ్ఞాస్థాయి ఎక్కువ ఉండడం ఇది ఎందుకు దారితీస్తుంది అనేది ఒకసారి మనం వివరణ చూద్దాం, ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. చూడండి, కుంటనం అంటే ఒకరి కోరికలు లేదా లక్ష్యాలు సాధించడంలో అడ్డంకులు ఎదురైనప్పుడు కలిగే కోపం లేదా చిరాకు, ప్రోత్సాహం లేకపోవడం, అధిక కాంక్ష స్థాయి, నెరవేరకపోవడం. చూడండి, అంచనాలు ఎక్కువగా వేసినప్పుడు అవి నెరవేరకపోవడం, తల్లిదండ్రుల ఆంక్షలన్నీ కుంటనానికి దారితీసే కారకాలు. అయితే అధిక ప్రజ్ఞాస్థాయి కుంటనానికి కారణం కాదు. ఇది సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు కుంటనానికి నివారించడానికి సహాయపడే ఒక లక్షణం. రైట్. కాబట్టి మనకి సరైన జవాబు వచ్చేసి సి. మరి కుంటనానికి దారితీసే కారకం కానిది అంటే ప్రజ్ఞా స్థాయి ఎక్కువగా ఉండడం అనేది సి అనేది రైట్ ఆన్సర్. తర్వాత చివరి ప్రశ్న 20వ ప్రశ్న, 20th క్వశ్చన్. పరిశీలకుడు పాల్గొనేవారి రోజు వారి పరిశీలకుడు పాల్గొనేవారి రోజు వారి కార్యకలాపాలలో తాను నిమగ్నమైన వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఈ పరిశీలన. చూడండి, పరిశీలకుడు పాల్గొనేవారి రోజు వారి కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే. చూడండి, ఆ రోజు పిల్లలు ఆడుకున్నప్పుడు అందులో మనం కూడా వెళ్ళి ఆడడం, అప్పుడు పరిశీలించడం అనేటువంటి పరిశీలన ఏ పరిశీలన ఉంటుంది? సహజ పరిశీలన, ఇంద్రియ పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. ఈ యొక్క ఇందులో చూసినట్లయితే సంచరిత పరిశీలన చూద్దాం. సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన అంటే ఆ యొక్క పరిశీలనలో మనం కూడా పాల్గొనడం అనేది వస్తుంది. కాబట్టి వివరణ చూద్దాం ఒకసారి. సంచరిత పరిశీలనలో పరిశోధన పద్ధతి. దీనిలో పరిశీలకుడు అలాగే తాను అధ్యయనం చేస్తున్న సమూహం యొక్క రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమవుతాడు. పరిశీలకుడు విషయాలు, ప్రవర్తనను మరియు సామాజిక పరస్పర చర్యలను లోతుగా అర్థం చేసుకోవడానికి వారితో చురుకుగా పాల్గొని సంకర్షణ చేస్తాడు. కాబట్టి ఇది మరి సరైన జవాబు సి. రైట్. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి అనేకమైనటువంటి వీడియోస్ మీకోసం చేయడానికి మరి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.